ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. 30 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాల్వియా నగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. मैं वापस आ रहा हूँ जैसे तो फायर वाले बुला लूँ ना कुणाल साहब इधर जल्दी आने नहीं देंगे सर पीछे होना जनाब कौन हो भाई जल्दी है हाँ भाई उधर आगे लगा भाई कोई नहीं अरे भाई कोई बात नहीं और है लेकिन ये वाला रोड खुलवा दो, इससे दिक्कत हो रही है एम्बुलेंस जाने में। तो हम काम कर रहे हैं, हम खुलवा दो हम यहाँ काम करने लग रहे हैं। तुम उधर जाओ ना, क्या कर रहे हो? ये बेसमेंट से निकाले गए हैं तीसरी। ఉదయం 8:30 గంటల ప్రాంతంలో రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. బేస్మెంట్లో సిబ్బంది, కస్టమర్లు చిక్కుకుపోయారు. పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. उधर चले जाओ, उधर ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరం. ఉదయం బిజీగా ఉండే సమయంలో, ఉదయం 9:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైనుంచి దూకటం వల్ల కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం, మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికి 20 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది రెస్టారెంట్ సిబ్బంది, అదేవిధంగా ఉదయాన్నే వచ్చినటువంటి కొంతమంది కస్టమర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పొగ ఊపిరాడక కొంతమంది భవనం పైనుంచి కిందకు దూకటం వల్ల తలలకు తీవ్ర గాయాలై మరికొందరు కూడా మరణించారు. గాయపడినటువంటి మరో 8 మందిని దగ్గరలో ఉన్నటువంటి స్థానిక ఎయిమ్స్ ట్రామా సెంటర్ కూడా తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సుమారు 12కి పైగా ఫైర్ టెండర్లు రంగంలోకి దిగి దాదాపు 2 గంటల పాటు శ్రమించి మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం భవనంలో కూలింగ్ ఆపరేషన్, అంటే పొగను బయటకు పంపడం, అదేవిధంగా వేడిని తగ్గించడం వంటి పనులు అయితే జరుగుతున్నాయి. ప్రాథమిక విచారణలో ఈ రెస్టారెంట్ వంటగదిలో కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలటం వల్లనే మంటలు వేగంగా వ్యాపించినట్లుగా ఫైర్ అధికారులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఈ ఘోర ప్రమాదం ఢిల్లీ నగరంలో ఈ కమర్షియల్ భవనాల భద్రత పైన మళ్లీ అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి.
గతంలో కూడా ఇటువంటి సంఘటనలు మనం చూసాం. ఎన్ని సంఘటనలు జరిగినా కూడా ఈ యొక్క ఏదైతే బేసిక్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఏమి తీసుకోవట్లేదు, సేఫ్టీ అండ్ స్ట్రక్చరల్ మెజర్స్ కూడా ఏమి తీసుకోవట్లేదు అన్నది ఇక్కడ మనకు తెలుస్తుంది. పైగా మాలవీయ నగర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఉండే అనేక రెస్టారెంట్లు సరైనటువంటి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేకుండానే నడుస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ లో అగ్నిమాపక పరికరాలు, ఫైర్ ఎగ్జిస్టర్స్ వంటివి పనిచేస్తున్నాయా లేదా, అసలు వాటిని వాడే సమయం సిబ్బందికి దొరికిందా లేదా అనేది కూడా విచారణలో తేరాల్సి ఉంది. అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం ఎక్కువగా 20 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. భవనం పైనుంచి మహిళ దూకాల్సి వచ్చిందంటేనే అక్కడ అత్యవసరంగా బయటపడటానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదా ఫైర్ ఎస్కేప్ మెట్లు కూడా లేవని మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఒకే ఒక ఇరుకైన మెట్ల మార్గం ఉండటం, అది కూడా మంటలు పొగతో మూసుకుపోవటంతో లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఉచ్చులో చిక్కుకుపోయారు. అయితే లక్ష్మీదుర్గ దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ మార్కెట్ వీధులన్నీ కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్లు లోపలికి వెళ్లి ట్రాఫిక్ వెళ్ళటానికి రావటానికి ట్రాఫిక్, తర్వాత ఇరుకైన రోడ్లు అడ్డంగా మారాయని చెప్పొచ్చు. ఇలాంటి కమర్షియల్ జోన్లలో కనీసం స్పేస్ నిర్వహించకపోవడం కూడా ఈ ప్రాణ నష్టాన్ని పెంచుతుంది. అయితే ఈ ఘటన పైన ఢిల్లీ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగినటువంటి తీరును కూడా ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ మాలవీయ నగర్ మెయిన్ మార్కెట్ ప్రాంతాల్లో ఈ భారీ ట్రాఫిక్ జామ్, అదేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాల వాహనాల మళ్లింపు, వీటన్నిటికి సంబంధించినటువంటి తగిన ఆదేశాలను కూడా ఇచ్చారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా భవనంలోకి ఎవరిని అనుమతించకుండా ఢిల్లీ పోలీసులు ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా క్లోజ్ చేశారు. థ్యాంక్ యూ కృష్ణ. सवेरे 8 बजे शॉर्ट सर्किट से आग लगी है। तारों का जाल बिछा हुआ है, उस चक्कर में आग लगी है। शायद हीटेड होकर के वायर जल गया होगा। उसके बाद जो पड़ोस में होटल है जहां 20 से 25 कमरे हैं और सामने चूंकि मैक्स हॉस्पिटल है, जब वो जो वहां इलाज कराने लोग आते हैं उसके परिवार यहाँ ठहरते हैं। और शॉर्ट सर्किट से फिर किचन में आग लगी, किचन से फिर पूरे फ्लोर में और पूरे ऊपर के मंजिलों में लग गई। सामने जो रजाई गद्दे वाला व्यक्ति बैठता है उससे अपने सारी रजाइयां बिछा दी और ऊपर से लोग कूद कूद के बाहर निकले। अभी भी रेस्क्यू ऑपरेशन जारी है। मैं भी क्षेत्रीय जनता के साथ मिलकर के रेस्क्यू ऑपरेशन में सम्मिलित हूं। आराम से निकालो, एम्बुलेंस लाओ। रुको रुको, और भी है क्या? और देख लो, और है अरे भाई, कोई बात नहीं, कोई बात नहीं।